Good morning, children. Today our lesson, third class English, Mary and 3 bears. In this picture, she is Mary. Mary was very hungry. Mary చాలా ఆకలితో ఉంది. Mary was very hungry. She tasted the పాయసం from the first bowl. ఒక టేబుల్ దగ్గర 3 బౌల్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ బౌల్ నుండి పాయసాన్ని టేస్ట్ చేస్తుంది మేరీ. దిస్ పాయసం ఈజ్ టూ హాట్ టు ఈట్. ఫస్ట్ బౌల్లో ఉన్న పాయసం తినడానికి చాలా వేడిగా ఉంది. దెన్ షీ టేస్టెడ్ ఇట్ ఫ్రమ్ ద సెకండ్ బౌల్. మేరీ సెకండ్ బౌల్లో ఉన్న పాయసాన్ని టేస్ట్ చేస్తుంది. దిస్ పాయసం ఈజ్ టూ కోల్డ్ టు ఈట్. మరి సెకండ్ బౌల్లో ఉన్న పాయసం ఎలా ఉంది? తినడానికి చాలా చల్లగా ఉంది. ఫైనల్లీ షీ టుక్ ఎ స్పూన్ఫుల్ ఫ్రమ్ ద థర్డ్. చివరిగా థర్డ్ బౌల్లో ఉన్న పాయసం ఒక స్పూన్ నిండా తీసుకొని టేస్ట్ చేస్తుంది. దిస్ పాయసం ఈజ్ జస్ట్ రైట్. థర్డ్ బౌల్లో ఉన్న పాయసం బాగుంది అని చెప్పేసి అనుకుంటుంది. మేరీ గల్పడ్ ఆల్ ద పాయసం. మొత్తం పాయసాన్ని మేరీ తినేస్తుంది. మేరీ వాజ్ టైర్డ్ దెన్. మేరీ చాలా అలసిపోతుందన్నమాట. అలసిపోతుంది కాబట్టి రెస్ట్ తీసుకోవాలని చైర్ మీద కూర్చోవాలనుకుంటుంది. షీ వాంటెడ్ టు సిట్ ఆన్ ఏ చైర్. తను చైర్ మీద కూర్చోవాలని అనుకుంటుంది. ది చైర్ ఈజ్ టూ బిగ్ టు సిట్ ఆన్. అక్కడ 3 చైర్స్ ఉంటే ఫస్ట్ చైర్ దగ్గరికి వెళ్ళి కూర్చోవాలని చూస్తుంది. కానీ ఆ చైర్ ఎలా ఉంది? మరి కూర్చోవడానికి చాలా పెద్దగా ఉంది. దెన్ షీ ట్రైడ్ టు సిట్ ఆన్ ద సెకండ్ చైర్. నెక్స్ట్ సెకండ్ చైర్లో కూర్చోడానికి ట్రై చేస్తుంది. కానీ అది కూడా పెద్దగా ఉంటుంది. ది చైర్ ఈజ్ ఆల్సో టూ బిగ్. సెకండ్ చైర్ కూడా చాలా పెద్దగా ఉందని చెప్పేసి అనుకుంటుంది. అండ్ నెక్స్ట్ షీ సాట్ ఆన్ ద థర్డ్ చైర్. తర్వాత ఏం చేస్తుంది? థర్డ్ చైర్లో కూర్చోడానికి ట్రై చేస్తుంది. ది చైర్ ఈజ్ జస్ట్ రైట్. మరి థర్డ్ చైర్ ఎలా ఉంది? కూర్చోడానికి వీలుగా, చిన్నదిగా, తను కూర్చోడానికి వీలుగా ఉన్నదని చెప్పేసి బాగుందని అనుకుంటుంది. మేరీ సాట్ ఆన్ ద చైర్. ఆ థర్డ్ చైర్ మీద మేరీ కూర్చుంటుంది. అలాస్ ద చైర్ బ్రోక్. వెంటనే తను కూర్చోగానే ఏమవుతుంది? ఆ థర్డ్ చైర్ విరుగుతుందన్నమాట. మేరీ వాజ్ వెరీ టైర్డ్. అప్పుడు మేరీ చాలా అలసిపోతుంది. షీ గాట్ అప్ అండ్ వెంట్ అప్ స్టేర్స్. తను పైన భవనంలోకి వెళ్ళిపోతుంది. దేర్ వర్ 3 బెడ్స్ ఇన్ ద బెడ్రూమ్. అక్కడ ఉన్న బెడ్రూమ్లో, పైన ఉన్న బెడ్రూమ్లో 3 బెడ్స్ అక్కడ ఉంటాయి. దేర్ వర్ 3 బెడ్స్ ఇన్ ద బెడ్రూమ్. షీ లే ఆన్ ద ఫస్ట్ బెడ్. తను ఏం చేస్తుంది? ఫస్ట్ ఉన్న బెడ్ మీద పడుకుంటుంది. దిస్ బెడ్ ఈజ్ టూ హార్డ్ టు స్లీప్ ఆన్. ఫస్ట్ బెడ్ ఎలా ఉందంట మరి మేరీకి? పడుకోవడానికి గరుకుగా, చాలా పడుకోవడానికి ఇబ్బందిగా ఉంది. దెన్ షీ వెంట్ టు ద సెకండ్ బెడ్. వెంటనే సెకండ్ బెడ్ మీదకి పడుకోవడానికి వెళ్తుంది. దిస్ బెడ్ ఈజ్ టూ సాఫ్ట్ టు స్లీప్ ఆన్. పడుకోవడానికి ఇది ఏ విధంగా ఉంది? సెకండ్ బెడ్ చాలా మెత్తగా, పడుకోవడానికి వీలు లేకుండా ఉంది. ఫైనల్లీ షీ వెంట్ టు ద థర్డ్ బెడ్. చివరిగా ఏం చేస్తుంది? థర్డ్ బెడ్ మీద పడుకోవడానికి ట్రై చేస్తుంది. దిస్ బెడ్ ఈజ్ జస్ట్ రైట్. థర్డ్ బెడ్ ఎలా ఉంది? మరి పడుకోవడానికి వీలుగా, కంఫర్టబుల్గా ఉంటుంది. షీ లే డౌన్ ఆన్ ద బెడ్ అండ్ ఫెల్ ఏ స్లీప్. తను ఏం చేస్తుంది? ఆ థర్డ్ బెడ్ మీద పడుకొని నిద్రపోతుందన్నమాట. సూన్ 3 బియర్స్ ఎంటర్ ద హౌస్. కొంతసేపటి తర్వాత 3 బియర్స్ ఆ హౌస్లోకి, ఆ ఇంట్లోకి వస్తాయి. సమ్మన్ హ్యాస్ ఈటెన్ మై పాయసం సెడ్ డాడీ బియర్. ఆ 3 బియర్స్ టేబుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న 3 బౌల్స్ని చూస్తాయి. నా పాయసాన్ని ఎవరో తినడానికి ట్రై చేస్తారని చెప్పేసి డాడీ బియర్ అంటుంది. సమ్మన్ హ్యాస్ ఈటెన్ మై పాయసం టూ సెడ్ మమ్మీ బియర్. నా పాయసాన్ని కూడా ఎవరో తినడానికి ట్రై చేశారని చెప్పేసి మమ్మీ బియర్ అంటుంది. సమ్మన్ హ్యాస్ ఈటెన్ మై పాయసం అండ్ ఇట్స్ ఆల్ గాన్ క్రైడ్ బేబీ బియర్. నా పాయసాన్ని ఎవరో మొత్తం తినేసారని చెప్పేసి, లేకుండా నా పాయసాన్ని మొత్తం ఎవరో తినేసారని చెప్పేసి బేబీ బియర్ ఏడ్చుకుంటూ చెప్తుంది.
సమ్మన్ హ్యాస్ బీన్ సిట్టింగ్ ఆన్ మై చైర్ సెడ్ డాడీ బియర్. ఆ 3 వెంటనే చైర్స్ దగ్గరికి వెళ్తాయి. ఎవరో నా చైర్ మీద కూర్చోడానికి ట్రై చేశారని చెప్పేసి డాడీ బియర్ అంటుంది. సమ్మన్ హ్యాస్ బీన్ సిట్టింగ్ ఆన్ మై చైర్ టు సెడ్ మమ్మీ బియర్. నా చైర్ మీద కూర్చోవడానికి కూడా ఎవరో ట్రై చేశారని చెప్పేసి మమ్మీ బియర్ అంటుంది. సమ్వన్ హ్యాస్ బీన్ సిట్టింగ్ ఆన్ మై చైర్ అండ్ ఇట్స్ బ్రోకెన్. ద బేబీ బియర్ క్రైడ్ అగైన్. నౌ ద 3 bears వెంట్ ఇన్ టు ద బెడ్రూమ్. ఎవరో నా చైర్ మీద కూర్చోడానికి ట్రై చేస్తారు, కూర్చున్నారు, అది విరిగిపోయింది కూడా అని చెప్పేసి బేబీ బియర్ ఏడ్చుకుంటూ చెప్తుంది. ఇప్పుడు 3 bears కూడా అప్స్టైర్స్ అలా ఉన్న బెడ్రూమ్ దగ్గరికి వెళ్తాయి. సమ్వన్ హ్యాస్ బీన్ స్లీపింగ్ ఆన్ మై బెడ్ సెడ్ ద డాడీ బియర్. ఎవరో నా బెడ్ మీద పడుకోవడానికి ట్రై చేశారని చెప్పేసి డాడీ బియర్ అంటుంది. సమ్వన్ హ్యాస్ బీన్ స్లీపింగ్ ఆన్ మై బెడ్ టు సెడ్ ద మమ్మీ బియర్. ఎవరో నా బెడ్ మీద కూడా పడుకోవడానికి ట్రై చేశారని చెప్పేసి మమ్మీ బియర్ అంటుంది. సమ్వన్ హ్యాస్ బీన్ స్లీపింగ్ ఆన్ మై బెడ్ టు అండ్ ఈజ్ స్టిల్ దేర్ స్క్రీమ్డ్ ద బేబీ బియర్. ఎవరో నా బెడ్ మీద పడుకొని ఉన్నారు ఇంకా అని చెప్పేసి మేరీ వైపు వేలు చూపిస్తూ బేబీ బియర్ అంటుంది. మేరీ వోకప్. ఆ 3 bears సౌండ్ వినగానే మేరీ నిద్రలేస్తుంది. షీ వాజ్ టెరిఫైడ్ టు సీ ద 3 bears. ఆ 3 bearsని చూసి మేరీ భయపడుతుంది. వెంటనే షీ జంప్డ్ అవుట్ ఆఫ్ ద బెడ్ క్రయింగ్ హెల్ప్ అండ్ ర్యాన్ అవుట్ ఆఫ్ ద హౌస్. భయపడుతూ జంప్ చేసి హౌస్ నుండి బయటికి హెల్ప్ హెల్ప్ అని చెప్పేసి బయటికి పరిగెడుతుంది. చిల్డ్రన్, దిస్ ఈజ్ మేరీ అండ్ 3 bears స్టోరీ.